కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి చెందిన 18వ వార్డు కౌన్సిలర్ గౌస్ ప్రొద్దుటూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ శివ కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు గౌస్ కి మరియు అతని అనుచర వర్గానికి జనసేన కండువా కప్పి జనసేన పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు కోఆర్డినేటర్ శివ కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని, తరువాత జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ నీతి నియమాలకు సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజలకు నిరంతరం సేవ చేసే పార్టీ జనసేన పార్టీ అని, పవన్ కళ్యాణ్ నాయకత్వం నచ్చి జనసేన సిద్ధాంతాలు పాటిస్తూ ప్రజా సేవ చేయాలనుకునేవారు జనసేన పార్టీలోకి చేరవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు నియోజకవర్గం కోఆర్డినేటర్ డారంగుల జగదీష్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి చెందిన 18వ వార్డు కౌన్సిలర్ గౌస్ జనసేన పార్టీలో చేరడానికి స్వాగతిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం ఈ 6 నెలల్లోనే తను తీసుకున్నటువంటి శాఖలకు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, వారి యొక్క పరిపాలన నచ్చి చాలా మంది జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. నూర్ గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఇక కండువా వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు నుండి ఇప్పుడు జనసేన కుటుంబంలోకి ఆయనకు ఆహ్వానం పలుకుతున్నాము. జనసేన పార్టీలోకి ఆకుల భాష గారిని పైకి ఆహ్వానిస్తున్నాం. ఆకుల భాస్కర్ గారికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆయన కూడా జనసేన కండువా కప్పుకొని నేటి నుండి జన సైనికులుగా మారబోతున్నారు. ఇంకా కండువాలు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమం రమేష్ గారికి, జమ్మలబడు కాన్స్టిట్యూన్సీ వచ్చినటువంటి నాగార్జున గారికి, జగదీష్ గారికి, మైదుగురు కాన్స్టిట్యూన్సీ వచ్చినటువంటి కృష్ణమూర్తి గారికి, పాశం లక్ష్మీ నరసయ్య గారికి, ప్రొద్దుటూరు జనసేన వంశీ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి జన సైనికులకి, ఈ కార్యక్రమానికి ముందున్నటువంటి భాయి బహనంకు మేరా అస్సలాం అలైకుం. అలాగే గౌస్ బాషా గారికి, వారి కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా అస్సలాం అలైకుం. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇక్కడ ప్రొద్దుటూరులో జరుగుతుందంటే, ప్రొద్దుటూరు వైసీపీకి అడ్డ, కడప జిల్లా అంటేనే వైసీపీ కోట. ఇక్కడ మేము ఏం చేసినా కూడా ప్రజలందరూ కళ్ళు మూసుకొని ఓటేసేస్తారు. మేము వాళ్ళని దోచుకున్నా, అరాచకాలు చేసినా, అన్యాయం చేసినా, ఏం చేసినా కూడా మాదే రాజ్యం అని ప్రొద్దుటూరులో కూడా ఈ ఎమ్మెల్యే, గత ప్రభుత్వం కానీ గత ఎమ్మెల్యే కానీ ఎంత అరాచకాలు చేశారో, ఎంత అన్యాయం చేశారో మీరందరూ కూడా ప్రత్యక్షంగా అనుభవించారు. కానీ కాలం ఒకటి ఉంటుంది, కాల ధర్మం, కాల న్యాయం ఒకటి ఉంటుంది. దాని ప్రకారమే ఎవరైతే సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకొని జనహితం, సమాజహితం, దేశహితం అని సిద్ధాంతాలు పట్టుకొని నా ప్రజలు బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి అని ఎవరైతే తపన పడుతూ గత 10 సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఎటువంటి పదవులు లేకపోయినా, అడుగడుగున అవమానాలు, అపజయాలు ఎదురైనా వాటన్నిటిని కూడా భరించి, సహించి, అన్నిటినీ కూడా ఎంతో పాజిటివ్గా తీసుకుంటూ ఎప్పటికైనా కూడా నా ప్రజల్లో మార్పు వస్తుంది, నా ప్రజలు తప్పనిసరిగా మార్పు వైపు అడుగేస్తారని ప్రశ్నించడమే తన లక్ష్యంగా, సిద్ధాంతంగా పెట్టుకొని 10 సంవత్సరాలు ఎంతో అవమానాలు, కష్ట నష్టాలు సహించి మన కోసం నిలబడ్డాడు మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు మనకు ఈ దేశంలో కూడా కనబడ్డు. ఎందుకంటే నీతి, నిజాయితీ, ధైర్యంతో పాటుగా విశ్వసనీయత కలిగిన వ్యక్తి మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. విశ్వసనీయత ఎందుకు అంటున్నానంటే,
తను చెప్పిన మాటపై నిలబడేవాడు, ఆచరించేవాడు మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అరాచకమైనటువంటి గత ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని, అలాగే ఇక్కడ గత ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు ఏ విధంగా రెచ్చిపోయారో, ఎన్ని ఇక్కడ హత్యలు జరిగాయి, ఎన్ని భూ కబ్జాలు జరిగాయో కూడా మనకందరికీ తెలిసిన విషయమే. అటువంటి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపడమే నా లక్ష్యం. నేను అధపతాళానికి తొక్కుతానని ధైర్యంగా, దమ్ముగా, ప్రజలపైన నమ్మకంతో తను ఆ మాట చెప్పి చేసి చూపించిన వాడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈరోజు ఇది జరగాలంటే మామూలుగా జరిగింది కాదు. ఇది ఓట్లు చెల్లకుండా, ముఖ్యంగా టీడీపీని బీజేపీకి మధ్య సయోధ్య కోసం ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు పడి కూడా చివరాఖరికి తాను అనుకున్నది సాధించి ఈ కూటమి ఏర్పాట్లో తానే అన్ని అయి 1 నుంచి 10 వరకు 100 వరకు తానే అయి మోదీ గారిని, చంద్రబాబు గారిని కలిపి ఈ కూటమి ఏర్పడడంలో ముఖ్య పాత్ర పోషించిన వాడు మన గేమ్ చేంజర్. ఈ రాజకీయానికి గేమ్ చేంజరే మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది నెరవేర్చడానికి ఎంతో తగ్గాడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతో మంది ఎన్నో రకాలుగా అన్నారు, మీ బలం ఎంత, మా బలం ఎంత అని అన్నారు. 60 సీట్లు 70 సీట్లు తీసుకోవాలన్నారు. ఎంతో మంది విమర్శించారు, తప్పు పట్టారు, తూలనాడారు కూడా. కానీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం, లక్ష్యం కోసం, తన లక్ష్యం కోసం తనను తాను తగ్గించుకొని 24 సీట్లకి ఒప్పుకొని కూడా మళ్ళీ ఈ పొత్తుకు నిలబడాలంటే ఇంకా తగ్గాలని 21 సీట్లకు కూడా తగ్గి 21 సీట్లు తీసుకొని 100% స్ట్రైక్ రేట్తో 100% సీట్లు సాధించి ఈ దేశంలోనే ఒక చరిత్ర సృష్టించి ఈరోజు 164 సీట్లతో 93% స్ట్రైక్ రేటు ఉన్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని